మేనక రాకను సూచిస్తూ విశ్వామిత్రుడి తపోభూమిని కాలం కాకపోయినప్పటికీ వసంతుడు ఆక్రమించాడు. వసంత ఋతువు వెల్లివిరిసింది. విశ్వామిత్రుడి తాపానికి వాడిపోయి మోడువారిన పొదరిళ్ళు, తీగలు, తరువులు, చిగుళ్ళు సింగారించుకున్నాయి. మొగ్గలు వికసించాయి. అల్లనల్లన అడుగులు వేస్తూ మేనక తపోభూమిలోకి ప్రవేశించింది. ఎక్కడి నుండో ఎగిరి వచ్చిన రకరకాల పక్షులు కిలకిలా రావాలు చేయసాగాయి. కొత్త ఆకుల గుబురుల్లో దాగిన కోయిలలు వసంతరాగం ఆలపిస్తున్నాయి. మేనక ఆగి దూరంలో రాతి విగ్రహంలా కూర్చుని తపస్సులో మునిగి ఉన్న విశ్వామిత్రుడిని చిరునవ్వుతో చూసింది. మెల్లగా దక్షిణ దిశ వైపు తిరిగి చేతులు జోడించింది. క్షణంలో వాయుదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు. చిరునవ్వుతో మేనకను చూశాడు. మేనక, నువ్వు ఏ సహాయం కోరి సంకల్పిస్తావో ఆ సహాయాన్ని క్షణంలో అందిస్తాను. విజయోస్తు. మేనక వినయంగా తలవాల్చింది. వాయుదేవుడు అంతర్ధానమయ్యాడు. మేనక కళ్ళు అరమూసి వాయుదేవుడిని స్మరించి ఏదో సంకల్పించింది. మరుక్షణం దక్షిణ దిశ నుండి దివ్య సౌరభాలను వెదజలుతూ మలయమారుతం వీచసాగింది. మేనక విశ్వామిత్రుడి ముందుకు నడిచింది. అవి అడుగులు కావు, ఆమె చేయబోయే దివ్యనాట్యానికి తొలి విన్యాసాలు. మేనక కాలి అందెలు లయబద్ధంగా మ్రోగుతున్నాయి. ఆమె చేస్తున్న శృంగార నాట్య విన్యాసాన్ని వివిధ భంగిమలలో చిత్రిస్తూ ఆమె కరచరణాలు కదలాడుతున్నాయి. మలయమారుతం చేరవేస్తున్న సౌరభం విశ్వామిత్రుడి ఘ్రాణేంద్రియం మీద దాడి చేస్తోంది. మేనక శృంగార గీతం అందెల రవళితో కలిసి ఆయన శ్రవణేంద్రియాలను మేల్కొల్పుతుంది. త్వరలో తన శరీరము ఆయన నేత్రేంద్రియాలకు విందు చేస్తుందని మేనకకు తెలుసు. మేనక అనుకున్నట్టుగానే విశ్వామిత్రుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నాట్యం చేస్తున్న అద్భుత సౌందర్య రాశిని చూస్తూ ఆయన కళ్ళు పూర్తిగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న కళ్ళు సువర్ణ వస్త్రం మాటున దాగిన మేనక అందంతో విందు చేసుకుంటున్నాయి. మేనక విశాల నేత్రాలు విచ్చుకున్న విశ్వామిత్రుడి నేత్రాలలోంచి తొంగి చూస్తున్న భావాలను చదువుతున్నాయి. ఎవరు నువ్వు? విశ్వామిత్రుడు అసంకల్పితంగా ప్రశ్నించాడు. మేనక తన నాట్య విన్యాసం ఆపి చిరునవ్వుతో చూసింది. నేను అరవింద లోచనను, సుఖవాణిని, సింహేంద్ర మధ్యమను, మదగజగమనను. విశ్వామిత్రుడి ముఖంలోని గాంభీర్యాన్ని చిరునవ్వు చెరిపివేసింది. అరవిందలోచన నిజమే, సింహేంద్ర మధ్యమ నిజమే, మదగజగమన నిజమే. విశ్వామిత్రుడు మేనకను నకసిక పర్యంతం చూస్తూ ఉండిపోయాడు. పేరు? విశ్వామిత్రుడు ప్రశ్నించాడు. మేనక. ఊరు? ఆవిర్భవించింది క్షీరసాగరంలో, ఆవాహం చేస్తోంది స్వర్గధామంలో. ఓహ్, అప్సరసవా? అప్సరసనే కాదు, అద్భుత రసాలయాన్ని. మేనక మేనికి తాపడమైపోయిన చూపులను మళ్లించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు విశ్వామిత్రుడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆయన కంఠం కొద్దిగా వణికింది. మేనక మాట్లాడకుండా నవ్వింది. తెల్లటి దంతాల కాంతి ఆమె పెదవుల మీద మెరిసింది. ఆమె కళ్ళు అరమూసి వాయుదేవుడిని స్మరించి ఏదో సంకల్పించింది. వాయుదేవుడికి మేనక సంకల్పం సందేశం అందింది. మందమందంగా వీస్తున్న మలయమారుతం క్షణంలో సుడిగాలిలా మారింది. ఆ సుడిగాలి తాకిడికి మేనక శరీరం తీగలా కంపించింది. ఆమె ధరించిన పల్చటి వస్త్రం ఆమె శరీరం నుండి విడిపోయింది. సుడిగాలి మేనక మేలిమి వస్త్రాన్ని వలయాకారంగా తిప్పుతూ దూరంగా ఎగరవేసుకుపోయింది. మేనక అనాచ్ఛాదితం అయిపోయిన తన శరీరాన్ని చూసుకుంది. తటాలన వక్షభాగాన్ని చేతులతో ఆచ్ఛాదించుకుంటూ నేల మీద కూర్చుండిపోయింది. అయితే ఆమె చూసిన క్షణంలోనే ఆమె చేతులతో ఆచ్ఛాదనం చేసుకోకముందే ఆమె స్వర్ణవర్ణ నగ్న శరీరం విశ్వామిత్రుడికి కనువిందు చేసింది. కనిపించని వాంఛారజ్జువులు ఆయనను బలంగా మేనక వైపు లాగుతున్నాయి. తన సర్వస్వాన్ని ఆవరించిన వాంఛా తరంగాల ఉధృతిని ప్రతిఘటించే శక్తి అశక్తి రెండూ లేని విశ్వామిత్రుడు వేదిక మీద నుంచి దిగి తడబడుతున్న అడుగులతో మేనక వైపు నడిచాడు. ఆయన వైపు ఒకసారి రెప్పలెత్తి చూసి రెప్పల్ని వాల్చుతూ సిగ్గును అద్భుతంగా అభినయించింది మేనక. విశ్వామిత్రుడు మేనక ముందు ఆగి ముందుకు వంగి ఆమె వైపు చేతిని చాచాడు. వణుకుతున్న విశ్వామిత్రుడి చేతికి తన చేతిని తోడు చేసింది మేనక. సుడిగాలి మళ్ళీ మలయపారుతంగా మారింది. వాయుదేవుడు మేనకకు ఇంక తన సహాయం అవసరం లేదని గ్రహించాడు. అదృశ్యంగా ఉన్న శారీరకమైన తన ఉనికిని ఉపసంహరిస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. సభలో సింహాసనం మీద కూర్చున్న వరుణుడి సమ్ముఖానికి ద్వారపాలకుడు పరిగెట్టుకు వచ్చాడు.
వరుణుడు అతని ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రభు, వాయుదేవులు మహాద్వారం వద్ద ఉన్నారు తమ దర్శనం కోసం. మనమే ఆయన దర్శనం చేసుకుందాం, ద్వారపాలకుడికి అడ్డు తగులుతూ అని వరుణుడు పైకి లేచాడు. మంత్రులు, సేనాపతి, ఇతర పరివారం వరుణుడి వెంట నడిచారు. మహాప్రాణ వాయుభగవానుడికి స్వాగతం. వాయుదేవుడి చేతులు పట్టుకుంటూ ఆహ్వానించాడు వరుణుడు. వరుణదేవులకు అభివాదం. మనం ఇరుగు పొరుగు దిగ్దేవతలం, మిమ్మల్ని ఒకసారి కలుసుకోవడం మంచిదనిపించింది. వాయువు తన రాకకు కారణం వివరిస్తూ అన్నాడు. అది మీ సుహృద్భావం, దయచేయండి. వాయువు సభాంగణంలోనికి దారి తీస్తూ అన్నాడు. వరుణుడితో పాటు తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన పరివారాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ వాయువు వరుణుడిని వెంబడించాడు. వాయుపత్నిని కూడా తీసుకు వస్తే బాగుండేది. వాయుదేవుడిని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెడుతూ అన్నాడు వరుణుడు. మన పత్నులకు పరస్పర పరిచయం అవసరం, తప్పకుండా తీసుకువస్తాను వాయువు అన్నాడు. సపత్నీకంగా నేను మీ గంధవతి నగరానికి వస్తాను, వరుణుడు మర్యాదపూర్వకంగా అన్నాడు. తప్పక దయచేయండి, స్వాగతం. మా పరివారంలో మేధోవంతులు, బలవంతులు, పరాక్రమవంతులు ఉన్నారు, మీకు పరిచయం చేస్తాను, వరుణుడు ఉత్సాహంగా అన్నాడు. వాయుదేవుడు అలాగే అన్నట్టు తల ఆడించాడు. వరుణుడు తన పరివార ప్రముఖులను పరిచయం చేస్తున్నాడు. ఒక్కొక్కరే లేచి వాయుదేవుడికి నమస్కరిస్తున్నారు. అదిగో ఆ సువర్ణ వేదిక మీద చుట్టుకుని ఉన్న వ్యక్తి సర్పరాజు వాసుకి, కశ్యపపత్ని అయిన కద్రు మహాదేవి జ్యేష్ఠపుత్రుడు. వరుణుడు పరిచయం చేశాడు. వాయువు చిరునవ్వుతో చూశాడు. చాలా విశాలమైన సువర్ణ వేదిక మీద వలయాలుగా చుట్టుకుని టీవీగా పడుకున్నాడు వాసుకి. విశాలమైన వరుణ సభాభవనంలో 25 భాగాన్ని వాసుకి సువర్ణ వేదిక ఆక్రమించింది. వాసుకి వాయుదేవుడి పరిచయాన్ని గుర్తించినట్టే ఉండిపోయాడు. శరీర వలయం మీద ఉన్న వాసుకి శిరస్సు గౌరవపూర్వకంగా పైకి లేవలేదు. వాసుకి, వాయుభగవానులకి నమస్కరించు, వరుణుడు హెచ్చరించాడు. వాసుకి నిర్లక్ష్యంగా ఒక్కసారి బుసకొట్టాడు. వాసుకి ముస ఉరుములా ధ్వనించింది. నాకన్నా బలహీనులకు నేను నమస్కరించిన వరుణదేవా. వాసుకి ఏమిటి ఆ ప్రేలాపన? వరుణుడు ఆవేశంగా అన్నాడు. వాయుదేవుడు మహాబలశాలి, మన అతిథి. ఆయనను నేను, నువ్వు అందరము గౌరవించాలి. వరుణదేవులు మన్నించాలి. నాతో పరాజితులు అయ్యే వ్యక్తులను నేను గౌరవించను. వాసుకి కంఠంలో గర్వం ప్రతిధ్వనించింది. వరుణుడు ఆందోళనగా, ఇబ్బందిగా వాయుదేవుడి వైపు చూశాడు. వరుణుడి వైపు చిరునవ్వుతో చూసి వాయువు వాసుకి వైపు చూపులను మళ్లించాడు. అతిథిని గౌరవించకపోవడం దోషం, పరచడం నేరం. ఈ ధర్మశాస్త్రాన్ని సూక్ష్మాన్ని నువ్వు తెలుసుకోవాలి వాసుకి. నేను మహాబలశాలిని, బలహీనుల నుండి పాఠాలు నేర్చుకోను, వాసుకి నిర్లక్ష్యంగా అన్నాడు. వాసుకి, నీది అవిధేయత, అహంకారం, వరుణుడు కోపంగా అన్నాడు. అహంకారం కాదు వరుణదేవ, ఆత్మవిశ్వాసం. మీ మిత్రుడు వాయువు అంత బలవంతుడే అయితే ఆ బలాన్ని నిరూపించుకోవాలి. అందుకు నేను సిద్ధమే, వాయువు గంభీరంగా అన్నాడు. వాయుభగవాన్, వరుణుడు ఆందోళనగా అన్నాడు. ఆందోళన చెందకండి. వాసుకి తన వాక్పారుష్యంతో నన్ను అవమానించాడు. బలాన్ని నిరూపించుకోమని పంతాలు పలుకుతున్నాడు. అది మా ఇద్దరి మధ్య స్పర్ధకు అంకురార్పణ చేసింది. వాసుకి వాయువుల మధ్య బల నిరూపణ జరిగి తీరాలి. అందుకు స్థలాన్ని, సమయాన్ని నిర్ణయించే అవకాశం వాసుకికే ఇస్తున్నాను. వాయుదేవుడు వాసుకినే చూస్తూ అన్నాడు. వాసుకి గంభీరంగా నవ్వాడు. స్థలం మేరుపర్వత ప్రాంతం, సమయం రేపే. నేను నా శరీరంతో మహామేరుపర్వతాన్ని చుట్టి పట్టుకుంటాను. నా పట్టు నుండి మేరువును విడిపించాలి నువ్వు వాయు. అంగీకరిస్తున్నాను అన్నాడు వాయుదేవుడు. అనుకున్న విధంగానే వాసుకి, వాయువు మరునాడు ఉదయం మేరుపర్వతం వద్దకు చేరుకున్నారు. వాళ్ల బలపరీక్షను తిలకించడానికి దేవతలు గుమిగూడారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు వచ్చారు. నారద మహర్షి కూడా వచ్చాడు. వాయు, ఇదిగో నా శరీరంతో మేరుపర్వతాన్ని అడుగు భాగం నుండి అగ్రభాగం దాకా పరివేష్టించి బంధిస్తాను. నా పట్టు సడలించి పర్వతానికి విముక్తి కలిగించి నీ శక్తిని నిరూపించుకో. వాసుకి చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో అహంకారం గంటలా మ్రోగింది. అలాగే పరివేష్టించు వాయువు అన్నాడు. వాసుకి మహాదీర్ఘమైన తన శరీరాన్ని మేరుపర్వతం చుట్టూ పగ్గములా చుట్టడం ప్రారంభించాడు. దీర్ఘమైన వాసుకి మహాశరీరాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
సమయం గడుస్తోంది. వాసుకి పరివేష్టనం మేరుపర్వతం పైపైకి వెళ్తోంది. సమయాన్ని వృధా చేయకుండా వాసుకి పర్వతం చుట్టుకుపోతున్నాడు. చుట్టూ నిలుచున్న దేవతల తలలు క్రమంగా వెనక్కి వాలుతున్నాయి. వాసుకి శరీరం మేరుపర్వతం పైభాగాన శిఖరంలా ఉన్న 20 ఉపపర్వతాలను కూడా చుట్టివేసింది. పర్వతం అగ్రభాగాన ఉన్న సమున్నత శిఖరంలా వాసుకి పడుగా పైకి లేచింది. వాయువు, నా పని పూర్తయింది, నీ పని ప్రారంభించు. మేరు పైభాగం నుండి వాసుకి పలికిన పలుకుతో దిశలు దద్దరిల్లాయి. వాయువు మేరుపర్వతం ఉత్తరం వైపు నిల్చుని తన మహామారుతాన్ని ప్రసరించడం ప్రారంభించాడు. వాసుకి శరీరంలో చలనం లేదు. మహామారుత వేగం పెరిగింది. పరిసరాల్లో ఉన్న మహావృక్షాలు కుకటి వేళ్లతో పెకలించుకుపోతున్నాయి. వాసుకి పట్టు సడలకపోవడంతో వాయువు తన మారుతాన్ని భీకర ప్రభంజనంగా ఎదిగించాడు. ఆ ప్రభంజనం చేస్తున్న భయానక ధ్వనితో లోకాలు కంపించసాగాయి. సముద్రాలలో ఉప్పెనులు లేవసాగాయి. మందిరాల పునాదులు కదిలిపోతున్నాయి. అరణ్యాలు అతలాకుతలమైపోతున్నాయి. వన్యమృగాల అరుపులతో ప్రకృతి కంపించింది. ఖేచర భూచర జలచర జీవులు వణికిపోతున్నాయి. త్వరలో మహా ఉపద్రవం సంభవించి లోకాల వినాశనానికి దారితీస్తుందని భయపడ్డాడు దేవేంద్రుడు. సంభవించబోయే అవాంతరాన్ని ఆపడం తమకు సాధ్యం కాదని, త్రిమూర్తులే అందుకు అర్హులని అనిపించింది ఆయనకు. లోకాల క్షేమాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడు త్రిమూర్తులను స్మరించాడు. క్షణంలో త్రిమూర్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ వాళ్లకు చేతులు జోడించారు. ఇంద్రుడు వాళ్ళ దగ్గరగా అడుగులు వేశాడు. ఏదో చెప్పబోతున్న ఇంద్రుడిని చిరునవ్వు నవ్వుతూ చేయెత్తి వారించాడు విష్ణువు. మరుక్షణంలో ఆయన గంభీర కంఠం మేఘగర్జనకు ధిక్కరిస్తూ అందరికీ వినిపించింది. వాసుకి, ఈ స్పర్ధ లోకాల వినాశనానికి కారణం. ఈ స్పర్ధకు కారణం నీ అహంకారం. వాయువు సామాన్యుడు కాడు. సకల జీవులలోనూ నెలకొన్న పావన ప్రాణం అతడే. చాలించు నీ స్పర్ధ. శ్రీ మహావిష్ణువు హెచ్చరిక వినగానే వాసుకి ఉలిక్కి పడ్డాడు. అతని ప్రయత్నం లేకుండానే మేరుపర్వతం మీది శిఖర పర్వతాలను చుట్టిపట్టిన అతని శరీర భాగం సడలి వదులైంది. వాసుకి పట్టి నుండి విముక్తి పొందింది శిఖర పర్వతమైన త్రికూటం. వాయుదేవుడి మహాప్రభంజనం దాటికి త్రికూట పర్వతం మేరుపర్వతం నుండి వేరైపోయి దూదిపింజల్లా ఆకాశ మార్గాన ఉధృతమైన వేగంతో దూసుకు వెళ్ళింది. భారతావనికి దక్షిణ దిశలో ఉన్న సముద్రంలో కూలిపోయింది. శ్రీ మహావిష్ణువు అనుశాసనాన్ని విన్న వాసుకి మేరుపర్వతాన్ని చుట్టిన తన శరీరాన్ని ఉపసంహరించడం ప్రారంభించాడు. వాయుదేవుడు తన ఉధృతిని తగ్గించి శక్తిని ఉపసంహరించాడు. అందరూ తేలికగా నిట్టూర్చారు. వాయుదేవుడు, వాసుకి త్రిమూర్తుల ఎదుట వినయంగా నిలుచున్నారు. పరమశివుడు తన చూపులను వాసుకి వైపు మళ్లించాడు. వాసుకి, మహాబలశాలి అయిన మహాప్రాణుడితో తలపడడం నీ మూర్ఖత్వం. వాయుదేవుడు శ్రీహరి ఊపిరి. వాయువు జీవుల ప్రాణం. అతడు లేకపోతే జీవులు లేరు. జీవులే కాదు, బలిశాలమని గర్వించే నువ్వు కూడా లేవు. నువ్వు గాలి మేపరివని, నీ సర్పజాతి వాయుభక్షణ జాతి అని మరిచిపోవద్దు. మహాదేవా, నన్ను మన్నించండి, వాసుకి వినయంగా అన్నాడు. వాసుకి, నువ్వు క్షమించమని అడగాల్సింది వాయువును. బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు. ఆజ్ఞ అంటూ వాసుకి వాయుదేవుడి వైపు తిరిగాడు. వాయుదేవా, నా అహంకారాన్ని క్షమించాను. వాయుదేవుడు అడ్డు తగులుతూ అన్నాడు. నీ స్పర్ధ మూలంగా నా శక్తి నిరూపించబడింది. అందరూ నవ్వారు. త్రిమూర్తులు చిరునవ్వులు చిందించారు. నిర్వికల్పానంద శిష్యులను కలయజూశాడు. వాయుదేవుడి శక్తి సామర్థ్యాల గురించి విన్నారు. ఆయన తనను మించిన వీరుడిని తండ్రికి కాని తండ్రి అయ్యాడు. ఆంజనేయుడికే కదా గురువుగారు, సదానందుడు అడ్డు వస్తూ అన్నాడు. అవును. పుంజికస్థల అనే అప్సరస బృహస్పతి శాపంతో అంజన అనే వానర స్త్రీగా జన్మించింది. ఆమె తండ్రి కుంజరుడు. కేసరి అనే వానర వీరుడితో అంజన వివాహం జరిపించాడు కుంజరుడు. కేసరి అంజన దంపతులకు చాలా కాలం గడిచిన సంతానం కలగలేదు. వాళ్ళు త్రికాలగ్నుడు, మహిమాన్వితుడు అయిన మాతంగ మహర్షిని దర్శించి పుత్రుడు కలిగేలా దీవించమని ప్రార్థించారు. తపస్సుతో వాయుదేవుడిని మెప్పించమని, ఆయన పుత్రభిక్ష ప్రసాదిస్తాడని అన్నాడు మాతంగ మహర్షి. ఏదైనా పర్వత శిఖరం మీద అంజన తపస్సు చేయాలన్నాడు. వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోమని మాతంగ మహర్షి చెప్పడానికి ఒక కారణం ఉంది, ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంతో పార్వతీ పరమేశ్వరులకు సంబంధం ఉంది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వనంలో విహరిస్తున్నారు. నిర్వికల్పానంద చెప్పసాగాడు.
పొదరిండ్లు లతలు రంగురంగుల పువ్వులతో నిండి రకరకాల సౌరభాలను వెదజల్లుతున్నాయి. పక్షుల కంఠధ్వనులు ప్రకృతికి జీవస్పందన అందిస్తున్నాయి. హంసనడకలతో తీగల మధ్య తీగలా తిరుగాడుతున్న పార్వతిని చిరునవ్వుతో చూస్తూ నిల్చున్నాడు పరమశివుడు. పార్వతీదేవి ఒకసారి భర్త వైపు చూసి పొదరింటి చాటుకు తప్పుకుంది. శివుడి ముఖం మీద చిరునవ్వు మెరిసింది. పార్వతి తనను దాగుడుమూతలకు పిలుస్తోంది. కిచకిచమన శబ్దం పరమేశ్వరుడి దృష్టిని ఆకర్షించింది. లావుగా సాగిన చెట్టు కొమ్మ మీద 2 కోతులు ఆడుకుంటూ చప్పుళ్ళు చేస్తున్నాయి. శివుడు చూస్తుండగానే ఆ మరకటాల ఆట సయ్యాటగా మారి సరస్వతిని సంతరించుకుంటుంది. శివుడు చిన్నగా నవ్వుకుంటూ పార్వతీదేవి దాగిన పొదరింటి వైపు వెళ్ళాడు. నక్కి దాక్కున్న సతీమణి భుజం మీద వెనకచాటుగా శివుడు చేతిని వేశాడు. పార్వతీదేవి ఉలిక్కిపడి తలతిప్పి చూసింది. భర్తను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. చిరునవ్వుతో పెదవులు మెరిశాయి. ఈసారి నన్ను పట్టుకుంటే మీరు గెలిచినట్టే, వదలండి, పార్వతీదేవి అంది. శివుడు మాట్లాడకుండా ఆమె భుజాల చుట్టూ చేతిని అల్లాడు. పద, నీకు అందమైన దృశ్యం చూపిస్తాను అంటూ ఆమెను పొదరింటి చాటు నుండి అవతలకు తీసుకుపోయాడు. పార్వతీదేవి ప్రశ్నార్థకంగా కైలాసవాసుడి కళ్ళలోకి చూసింది. శివుడు మాట్లాడకుండా చెట్టు కొమ్మ మీద ఉన్న కోతులను చేతితో చూపించాడు. కొమ్మ మీద మర్కట మిథునాన్ని చూడగానే పార్వతీదేవి ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది. చిలిపిగా ఒకసారి నాథుడి కళ్ళలోకి చూసి తన నుదురును ఆయన ఎద మీద ఆంచింది. సృష్టి కార్యంలో నిమగ్నమైన మర్కట దంపతులను ఒకసారి చూసి శివుడు పార్వతీదేవిని కొంచెం ఎడంగా జరిపాడు. ఆమె చుబుకం క్రింద చూపుడు వేలును ఉంచి ముఖాన్ని పైకెత్తాడు. ఆమె సువిశాల నేత్రాలలోకి తదేకంగా చూశాడు. నీకు తెలుసా దేవి, సృష్టిలోని ప్రాణంలో మర్కట జాతికి కామం ఎక్కువ, మర్కటాల కామానుభవము ఎక్కువే. నువ్వు నా సహధర్మచారిణివి, నిజమైన అర్ధాంగివి, శివుడు తదేకంగా చూస్తూ అన్నాడు. భార్య సర్వకాలాలలో సర్వ అవస్థలలో సర్వత్రా భర్తను అనుసరిస్తుంది. క్షణార్థంలో శివుడు మరకటంగా మారిపోయాడు. పార్వతీదేవి నివ్వెరపాటుతో చూస్తుండిపోయింది. కండలు తిరిగిన బలిష్టమైన శరీరము, ఎర్రటి ముఖం, అటూ ఇటు కదులుతున్న మర్రి ఊడల లాంటి వాలం. తన వైపే చూస్తున్న గుండ్రటి కళ్ళలోకి చూసిందామె. ఆ మహామర్కట నేత్రాలు ఏదో నిశ్శబ్ద సందేశాన్ని అందిస్తున్నాయి. భార్య సర్వకాలాలలో సర్వావస్థలలో సర్వత్రా భర్తను అనుసరిస్తుంది. పరమేశ్వరుడి వాక్కు పరమేశ్వరి హృదయ కుహరంలో ప్రతిధ్వనించింది. క్షణంలో పార్వతీదేవి తన పెనిమిటిని అనుసరిస్తూ వానరవనితిగా మారిపోయింది. పురుషస్థానం స్త్రీవానరంగా దగ్గరగా జరిగింది. స్త్రీవానరం వెనుదిరిగి పొదరింటి చాటుకు దారితీసింది. పురుష మర్కటం ఆనందంగా తన భార్యను అనుసరించింది. తన ఒడిలో తలపెట్టి పడుకున్న పరమేశ్వరుడి ముఖంలో పార్వతీదేవి నిదానించి చూసింది. ఆయన ముఖంలో ఏదో ఆనందం, ఏదో తృప్తి ప్రత్యక్షమవుతున్నాయి. తలవాల్చి తన ముఖంలోకి చూపులను కేంద్రీకరించిన అర్ధాంగి ముఖకమలం మీదనే శివుడి చూపులు నాటుకుపోయి ఉన్నాయి. తమ సంగమం ఒక అద్భుతం, అర్ధనారీశ్వర తత్వానికి సంకేతం. మీ తేజస్సు వృధా కాదు. మర్కట శిశువుకు జన్మనివ్వడానికి నా మనసు అంగీకరించదు. నేను మీ కోరిక తీర్చాను, నా కోరిక తీర్చండి మీరు, అంది పార్వతి. ఏమిటి నీ కోరిక? నా గర్భంలోంచి ఈ మహా తేజస్సును ఉపసంహరించండి. శివుడు తటాలను లేచి ఆమె ముందు నిల్చున్నాడు. పార్వతి, నీ కోరిక తప్పక తీరుతుంది. మన మధ్య సాగిన మర్కట మైథునానికి ఒక మహత్తరమైన పరమార్థం ఉంది. ఆ పరమార్థానికి మూలం కేవలం కామోద్రేకం కాదు. పరమార్థం యొక్క అంతరార్థం భవిష్యత్తులో నీకు బోధపడుతుంది. నీ పావన గర్భకలశంలోని నా తేజస్సును మరొకరిలో నిక్షేపిస్తాను. ఎవరిలో స్వామి? సర్వజీవులకు ప్రాణమైన మహాప్రాణుడిలో అంటూ పరమేశ్వరుడు పశ్చిమ ఉత్తర దిశలు కలిపే కోణం వైపు తిరిగాడు. మరుక్షణం ఆయన కంఠం వనంలో ప్రతిధ్వనించింది. వాయు! మరుక్షణంలో వాయుదేవుడు అక్కడ సాక్షాత్కరించాడు. ఆది దంపతులకు అభివందనం. వాయువు నమస్కరిస్తూ అన్నాడు. ఆనందమస్తు, శివుడు దీవించాడు. పార్వతీదేవి వాయుదేవుడిని చిరునవ్వుతో చూసింది. వాయు, నీ సహకారం కావాలి, అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను. శివుడు వాయువును చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. ఆజ్ఞాపించండి, వాయువు వినయంగా అన్నాడు. మహాశక్తివంతమైన శివతేజస్సును నీ కుక్షిలో నిక్షిప్తం చేసి రక్షిస్తూ ఉండాలి. మహాభాగ్యం, వాయువు అన్నాడు. ఎప్పటిదాకా దేవా? అది కాలం నిర్ణయిస్తుంది. ఆ తేజస్సును ఏం చేయాలో సకాలంలో నీకు బోధపడుతుంది. అప్పుడు అనుమతి కోసం దర్శనం చేసుకుంటాను. తథాస్తు వాయు, నీ దోసిలి పట్టు, శివుడు ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు. వాయుదేవుడు దోసిలి పట్టాడు.
శివుడు పార్వతీదేవి ఉదరం వైపు క్షణకాలం చూసి చూపులను వాయువు దోసిలి వైపు మళ్లించాడు. శివతేజం గుండ్రటి కాంతిగోళంలా తిరుగుతూ వాయువుడు దోసిలిలో చేరింది. దోసిలిలో వెలుగులు చిమ్ముతున్న తేజస్సును ఆశ్చర్యంగా చూసిన వాయువు తన చూపుల్ని ప్రశ్నార్థకంగా పరమశివుడి వైపు మళ్లించాడు. వాయువు ఈ తేజస్సును నీ వదనం ద్వారా ఉదరంలోకి చేర్చు శివుడు సూచించాడు. వాయువు దోసిలిని ఒకసారి కళ్ళకు అద్దుకుని తేజస్సును మృంగివేశాడు. శివుడి వైపు వినయంగా చూశాడు. దేవా, ఈ దివ్య తేజస్సు పార్వతి గర్భంలో ఉండాల్సింది, కానీ మా దేవికి అది ఇష్టం లేదు. శివుడు నవ్వుతూ అన్నాడు. పార్వతీమాత పావన గర్భంలో వాసం చేయాల్సిన దివ్యతేజం నా ఉదరం చేరడం నా అదృష్టం. పార్వతి చిరునవ్వుతో చూసింది. వాయు, మహాదేవుడి మహావీర్యాన్ని సంరక్షించే బాధ్యత నీదే. వాయువు, ఇక వెళ్ళిరా, శుభం భూయాత్ శివుడు అన్నాడు. వాయువు చేతులు జోడించి అదృశ్యమయ్యాడు.